సాధారణంగా కవల పిల్లల గురించి మాట్లాడితేనే కొంత ఆసక్తికరంగా ఉంటుంది. అట్లాంటిది ఒకే చోట దాదాపు 38 మంది కవల పిల్లలకు సంబంధించినటువంటి జంటలు ఉన్నాయంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక స్కూల్లో నిజామాబాద్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్లో 38 మంది కవల పిల్లలు ఒకే చోట ఉన్నారు. సో వారందరినీ కూడా కొంత ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నారు. ఎందుకు ఒకే చోట ఇంతమంది కవల పిల్లలు ఉన్నారు, ఎందుకు ఒకే స్కూల్లో అడ్మిషన్స్ తీసుకున్నారు, వాళ్ళ అలవాటు ఎట్లా ఉంటాయి, వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నేను ఇప్పుడు అందరు కవల పిల్లల మధ్యలో కూర్చున్నాను. సాధారణంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో మనం ఒకరిద్దరు పిల్లల్ని చూస్తుంటాం. వీళ్ళిద్దరు కవల పిల్లలు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్గా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సులు ఇస్తారు, ఎట్లాంటి ఆహార అలవాట్లు ఉన్నాయి, సేమ్ అంటే ఒకే రకమైనటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయని చూస్తాం. మాట్లాడదాం. ఈ పిల్లలంతా ఎట్లా స్కూల్లో ఎట్లా చదువుకుంటారు, ఎట్లా ఉంటారు, వీరిద్దరు ఒకే రకంగా ఉంటారు కాబట్టి వీరంతా కూడా ఎట్లా వీళ్ళ అలవాటు ఎట్లా ఉంటాయి, ఎట్లా చదువుకుంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీ పేరేంటి? రిత్విక. ఏ ఊరమ్మా మీది? హంగర్గా ఫారం. ఇద్దరు అమ్మాయిలా? అవును. మీరిద్దరు ఇట్లా ఎవరు ఫస్ట్ పుట్టినరు? నేను. నువ్వు ఫస్ట్ పుట్టినావా? ఎంతసేపు, ఎంతమంది? 2 minutes. 2 minutes. సో మీరిద్దరు సేమ్ ఉన్నారు. స్కూల్లో మిమ్మల్ని చూస్తే కన్ఫ్యూజ్ అవుతారా ఇద్దరు పిల్లలు? తన పేరు పెట్టి నేను పిలవడం, నీ పేరు పెట్టి తనని పిలవడం అట్లా జరుగుతుంటారు. అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు? ఇంకా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా క్లాస్లో మిమ్మల్ని గుర్తుపడతారా? గుర్తుపట్టారు. తను నువ్వు తన అనేటువంటి ఇంకా కన్ఫ్యూజన్ ఉందా ఇన్ని రోజులైనా కూడా? ఎన్ని రోజులు చదువుతున్నారు? మేము ఈ ఇయరే వచ్చాము. సో మీ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? మా క్లాస్లో 47 members. మరి ఇంకా స్టిల్ ఆల్మోస్ట్ స్కూల్ కూడా అయిపోతుంది, 1 year క్లాసెస్ కూడా అయిపోతున్నాయి కదా, ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎంతమంది? నీ పేరేంటి నాన్న? ఆదిత్య. ఆదిత్య. తన పేరు? నీ పేరు? అర్జున్. ఏం క్లాస్ అవుతున్నారు మీరు ఇద్దరు? 5th B నేను. ఇద్దరు సేమ్ క్లాస్ కదా? ఎస్ సార్. ఎట్లా క్లాస్లో ఎట్లా ఉంటారు? టీచర్స్ ఏమో మా నీకు గుర్తుపట్టారు, ఇంకేమో మా ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టారు, ఇంకేమో మా అమ్మ నాన్న కూడా గుర్తుపట్టారు. అందుకే వీడి బుక్ నేను తీసుకుంటే వాడి బుక్ తీస్తాడు. ఇంకేమో లక్షిత్ ఉన్నాడు, లక్షిత్ ఏమో నా ఫ్రెండ్, ఇంకేమో వాడేమో నాకు పిలవకుండా ఏమో వీడి పిలుస్తాడు, ఇంకేమో అర్జున్ ఏమో వాడికి చూస్తాడు. మాట్లాడదాం. ఇంకా చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటమ్మా? శ్రీనిధి. నీ పేరు? నిత్యశ్రీ. ఎప్పుడన్నా నీకు అనిపించిందా మేము ఇద్దరం సేమ్ ఉన్నాం, తను నాకంటే ముందు కొట్టింది అనిపించిందా నీకు ఎప్పుడన్నా? అనిపించింది. కొట్లాడతారు ఆ విషయంలో ఎప్పుడన్నా? అవును. ఏం రెస్పాన్స్ ఇస్తారు? ఏమయ్యేది. ఇంకా ఏ క్లాస్ చదువుతున్నారు? 9th. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది మీలాగా చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, దాదాపు 40 మంది పిల్లలు ఉన్నారు? బాగా అనిపిస్తుంది. అంటే మీరు ఎప్పుడైనా డిస్కస్ చేసుకుంటారా? మనం ట్రైన్స్ అని డిస్కస్ చేసుకుంటారా? ఏం మాట్లాడతారు అట్లా? బాగా అనిపిస్తుంది. మనం ఇలా పుట్టినందుకు కొంచెం ఎవరితో ఉన్నా ట్విన్స్ అని కొంచెం స్పెషల్గా చెప్పుకుంటారు, అలా అనిపిస్తుంది. జనరల్గా మీ ఇద్దరిని పని చేసే విషయంలో కానీ, లేకపోతే మంచి స్కోర్ వచ్చినప్పుడు అప్రిషియేట్ చేసే విషయంలో కానీ టీచర్స్ కన్ఫ్యూజ్ అవుతారా? అంటే తనకు చెప్పాల్సిన విషయాన్ని నీకు చెప్పడం, నీకు చెప్పాల్సిన విషయం తనకు చెప్తారా? అవును, చెప్తారు. అట్లా జరిగినాయి ఎప్పుడన్నా? జరిగింది. ఒకసారి నాకు ఎక్కువ మార్క్స్ వస్తే తనకి అప్రిషియేట్ చేశారు టీచర్. ఆ రోజు నాకు కొంచెం బాధగా అనిపించింది. అడిగాను. తర్వాత అయ్యో నేను మర్చిపోయాను, నేను నువ్వు అనుకున్నాను అని అన్నాడు. సో ఇట్లా జరుగుతుంటాయా రెగ్యులర్గా? అంటే ఒక స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా ఇట్లాంటి ఇప్పుడు ఫంక్షన్స్ కానీ ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు, జనాలు ఎక్కువగా ఉన్న టైంలో, మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంటారు మేము అని చూసి? అవరు. నీ పేరేంటి నాన్న? సాయి ప్రసాద్. సాయి ప్రసాద్. నీ పేరు? గణేష్. మీరు ఇద్దరు సేమ్ ఉన్నారు, ఒకేలాగా ఉన్నారు. నేను ఇంకోసారి వస్తే కన్ఫ్యూజ్ అవుతాం మీ ఇద్దరిని చూస్తే. అంటే మిగతా వాళ్ళు కూడా ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారా? మా ఫ్యామిలీ, మా దోస్తు మహేష్ వాళ్ళు గుర్తుపడతారు, ఇంకా వేరే వాళ్ళు అస్సలు గుర్తుపడతారు. ఆడుకునేటప్పుడు ఎప్పుడన్నా కానీ కన్ఫ్యూజ్ అవుతారు మా దోస్తులు. మహేష్ మాత్రం కరెక్ట్ గుర్తుపడతారు. మీ ఫ్రెండా మహేష్? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి చదువుకుంటాం. ఇట్లా మీరు ఇద్దరిని చూస్తే మీ క్లాస్లో మిగతా వాళ్ళు గుర్తుపడతారా? గుర్తుపట్టాలి అసలుకి. అంటే ఇన్ని రోజులైనా ఇంకా గుర్తుపడతలేరా? మేము ఇదే ఇయర్ వచ్చినాం. ఈ ఇయర్ వచ్చిండ్రు. అయినా కూడా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి దాదాపు జూన్, ఇది ఇప్పుడు మార్చి వచ్చేసింది, అయినా గుర్తుపడతలేరు ఇంకా? గుర్తుపట్టు. అలవాటు కాలేదా వాళ్ళకి? ఏమో తెలియదు. ఎట్లా మిమ్మల్ని ఎవరైనా గుర్తుపెట్టాలా? నీ పేరు పెట్టి నిన్ను పిలవాలా? ఎట్లా అట్లాంటి సందర్భాలు? నా పేరు ఒకళ్ళు గుర్తుపట్టకపోతే గణేష్ అని పిలుస్తాను, నేను పలుకుతా. ఇతని పేరు సాయి ప్రసాద్ అని పిలిస్తే పలుకుతాడు, అంతే. అల్లరి చేస్తారా మీరిద్దరు? చేస్తాం. కావాలని ఇబ్బంది పెడతారా మిగతా ఫ్రెండ్స్ని? ఎప్పుడన్నా సదాయిద్దాం, ఏడిపిద్దాం అంటారు, ఏం చేస్తారు అట్లాంటి సందర్భాల్లో? ఇప్పుడు మేము ఒక గేమ్ ఆడతాం కబడ్డీలో. కబడ్డీలో గేమ్ ఆడేటప్పుడు ఇతను వేరే టీం ఉంటాడు, నేను వేరే టీం ఉంటాం. అప్పుడు ఇతను అవుట్ అయిపోయినప్పుడు నేను వేరే టీంకి అవుతా, ఈడేమో ఇటు అంటే వాళ్ళ టీంకి అవుతాడు. అప్పుడు నేను ఓడిపోయినా అని నేను చెప్తా, ఇతనేమో గెలిచిండని. చీట్ చేయడం కదా? ఏమన్నారా టీచర్స్? ఏమన్నారా?
వాళ్ళు గుర్తుపట్టాలి అసలుకి. అట్లా చాలా సార్లు చేసిండ్రా? అంటే ఇది ఆటలో చదువులో కూడా చేస్తారు ఇట్లా? ఆటల్లోనే. టీవీ కాకుండా మిగతా సందర్భాల్లో మీరు ఇద్దరు మాట్లాడుకుంటారా? అరే మనం ట్విన్స్ ఇట్లున్నాం రా అట్లున్నా క్లాస్లో జరిగే విషయాలు చర్చించుకుంటాం. వాళ్ళన్న మాకు ఏర్పిస్తే మేమే వాళ్ళకి ఏర్పిస్తాం. ఇంకా వాళ్ళన్న మా తమ్ముడు పైకి పోతే నేను కూడా కొట్టా. అయితే వాళ్ళ దోస్తులు ఇద్దరు కలిసి ఎవరైనా కొట్టిండ్రా? కొట్టినాం. అవునా? అట్లా కొట్టద్దు కదా. కానీ ఒకళ్ళకి కొడితే ఒకళ్ళకి బాధ అనిపిస్తాయి కదా. ఇప్పుడు ఆయన కొడితే నీకు దెబ్బ తగులుతుందా? నాకు అది బాధ అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అట్లా ట్విన్స్ చూసినాం. ఇప్పుడు వేరియేషన్ ఉంది, అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు కూడా ట్విన్స్. మాట్లాడదాం వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వీళ్ళ గురించి ఎవరేమనుకుంటారు, వీళ్ళు స్కూల్లో ఎట్లా అల్లరి చేస్తారు, ఇంట్లో ఎట్లా ఉంటారు తెలుసుకుందాం. అని పేరేంటి నాన్న? తపస్వి. తేజస్. ఎట్లా మీరు స్కూల్కి వస్తున్నారు ఇద్దరు ట్విన్స్, మిమ్మల్ని గుర్తుపడతారా స్కూల్లో? వేరియేషన్ ఉంది కాబట్టి గుర్తుపడతారు. అవును. తెలుసా మీరు ట్విన్స్ అని? తెలుసు. అందరికి తెలుసా స్కూల్లో? అందరికి తెలియదు. కొంతమంది ట్విన్స్ అంటారు, కొంతమంది అన్నారు. ఎట్లా మీరు ఎట్లా ఇంటి దగ్గర ఎట్లా ఉంటారు, స్కూల్లో ఎట్లా ఉంటారు? ఇంటి దగ్గర అంటే ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాం. స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరు ఎవరు ముందు స్కూల్కి రావాలా లేదంటే ఇద్దరు కలిసి వెళ్దామా అని అనుకుంటాం. మీ ఇద్దరు ఇట్లా ఎవరు పెద్ద? నేను. నువ్వే పెద్దనా? ఎంత ఎంత? 2 minutes. తను నీకంటే 2 minutes ముందు పుట్టింది కదా, ఎప్పుడన్నా ఆమెతో గొడవ పడ్డావా? ఎందుకు ముందు పుట్టిన 2 minutes అని అడిగినా ఎప్పుడన్నా? ఎందుకు ఎప్పుడు అట్లా అడగాలనిపించలేదా? మీరిద్దరు ట్విన్స్ కదా, మీ ఫ్రెండ్స్ కానీ క్లాస్లో కానీ చుట్టాలు కానీ మీరు ట్విన్స్ అని మాట్లాడుతున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే అనిపిస్తుంది, ఏమనిపించదు ఎక్కువ. సో ఇప్పుడు ట్విన్స్ నేను ఇందాక మాట్లాడిన వెనుక వీళ్ళు గణేష్ వీళ్ళు ప్రసాద్ వీళ్ళు వెనుక అమ్మాయిలతో కూడా మాట్లాడినా, వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, మీరు కొంచెం వేరియేషన్ కదా, అట్లా ఆ డిస్కషన్ కూడా చేస్తారు ఎప్పుడన్నా? సో ఇట్లా రకరకాల వేరియేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫిజికల్గా సేమ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరియేషన్ ఉన్న వాళ్ళు కావచ్చు. కొంత ట్విన్స్ అనేసరికి స్కూల్లో ఒక ప్రత్యేకమైనటువంటి డిస్కషన్, ఒక చర్చ అయితే ఉంది. ఇదంతా కూడా కొంత కొత్త అట్మాస్ఫియర్, కొత్త రకమైనటువంటి అనుభూతిగా పిల్లలంతా కూడా చెప్తున్నారు. ఏం పేరమ్మా అనేది? నిషిత. నీ పేరు? నిఖిల్. నిషిత నిఖిల్ అంటే ట్విన్స్ అందరికీ తెలుసా? తెలుసు. స్కూల్ అందరికీ తెలుసు? తెలుసు. కొంతమందికి తెలియదు. అందరికీ తెలుసు, కొంతమందికి తెలియదు. సో టీచర్స్ మీరిద్దరు ట్విన్స్ అనే చర్చ వచ్చినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతారు? బాగా రెస్పాండ్. మీ ఇద్దరు ఎవరు బాధ అవుతారు? నేను. మీరు ట్విన్స్ కదా, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. డిఫరెంట్గా అనిపిస్తుందా? ఇంతమంది ట్విన్స్ మధ్యలో ఉన్నారు, మీరు ట్విన్స్ అంతా మాట్లాడుకుంటారా స్కూల్లో? ఎవరెవరు ట్విన్స్ ఉన్నారు వీళ్ళంతా మాట్లాడదాం. ఇంకా ఇక్కడ కూడా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ట్విన్స్ కదా, స్కూల్లో ఎట్లా మిగతా పిల్లలు ఎట్లా ఉంటారు క్లాస్లో? బాగానే ఉంటారు. మీరిద్దరు బాధ అవుతారా? మీ ఇద్దరు ఎవరు బాధ అవుతారు? నేను. నువ్వు బాధ అవుతావా? ఏమంటారు మీతో పిల్లలు, మిగతా మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుతున్నప్పుడు? మరి మీ ట్విన్స్ కదా, అంటే ఇట్లా ఆ ట్విన్స్ అనేది ఇట్లా స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకంగా చూస్తారా, లేకపోతే అందరితో పాటే? అందరితో పాటే చూస్తారు. సో ఎట్లా ఉంటుంది, మీరు గ్రౌండ్లోకి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కలుస్తారు, తన ఫ్రెండ్స్ కలుస్తారు, ఏం మాట్లాడుకుంటారు? అంతే మాట్లాడుకో. మీరు ఇద్దరు ట్విన్స్. మా క్లాస్లో 3 members ఉన్నారు. అందులో ఈరోజు కొంతమంది యాబ్సెంట్ ఉన్నారు, మేమిద్దరం ప్రజెంట్ ఉన్నాం. అంతే మాట్లాడుకోరు వేరే వాళ్ళు. చుట్టాలు ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏదైనా సందర్భంలో కలిసినప్పుడు ఎట్లా చూస్తారు? అంటే ఏమనే చిన్న అనుకుంటారు, నన్ను పెద్ద అనుకుంటారు. నిజానికి తను పెద్దదా? అంటే మా అన్న నేను సేమ్ ఒకటే హైట్ ఉంటాం, అంటే ఏమైతే చిన్ననే ఉంటుంది. ఇప్పుడు అసలు నువ్వే హైట్ ఉన్నావు, నువ్వే పెద్దవి అనుకుంటారు. నేనే ముందు పుట్టాను కానీ నన్నే చిన్నదాన్ని అనుకుంటారు. మొత్తం మీద ట్విన్స్గా ఉండడం హ్యాపీగా ఉందా? ఇందాక నుంచి కూడా మనం కౌల పిల్లలతో మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ నలుగురు కూడా ఇద్దరు అన్నదమ్ములకు, అంటే ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ట్విన్స్. వీరిద్దరు కూడా వీళ్ళిద్దరు వాళ్ళ ఫాదరు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు సొంత వాళ్ళ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్, అన్నదమ్ముల పిల్లలు వీళ్ళు, అంటే ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ట్విన్స్ వీళ్ళు. మిగతా ఇట్లా మనం చూస్తున్నాం దాదాపు 20 జంటలు ఉన్నాయని చెప్తున్నారు, అంటే 20 pairs. సో వాళ్ళు ఈ 2 pairs డిఫరెంట్. మాట్లాడదాం. నీ పేరేంటి నాన్న? అడుగుతారా మిమ్మల్ని ఇట్లా నాలాగా మీరు ట్విన్స్ అని అడుగుతుంటారు రోజు? ఎవరు అడుగుతారు? మా ఫ్రెండ్స్. మీరిద్దరు ఇట్లా ఎవరు పెద్ద? నేను. నువ్వు పెద్దనా? ఎంత? నువ్వు ఎప్పుడన్నా తనకు అడిగావా నాకంటే 1 minute ముందు ఎందుకు పుట్టినావు అని అడిగినావు ఎప్పుడన్నా? అడగలేదా? ఇప్పుడు అడుగుతావా? అడగా. మీ ఇద్దరు ఎవరు బాగా చదువుతారు? నేను. నువ్వు బాగా చదువుతావు. నువ్వు బాగా చదువుతావు నాన్న ఎప్పుడన్నా నీతో గొడవ పెట్టుకుంటాడా? నీకు మార్క్స్ ఎక్కువ వస్తే గొడవ పెడతాడు? పడతాడు. ఎందుకు? ఎలా మార్క్స్ తెచ్చుకుంటామని. చదువుకో అన్న, అప్పుడు నీకు మార్క్స్ వస్తాయంటే చదువుకోకుండా ఆడతాడు, అందుకు మార్క్స్ తక్కువ వస్తాయి. నీ పేరేంటి నాన్న? శశాంక్. శశాంక్. నీ పేరు? షాన్వి. షాన్వి. మీ ఇద్దరు ఎవరు పెద్ద? నేనే. నువ్వు పెద్దోడు అనుకున్నా కొట్టినావా?
లేదు ఆ? కొడతాడు. కొడతాడా? నేను పెద్ద అంటాడా? ఎవరు బాగా చదువుతారు మీ ఇద్దరిలో? నేను నీకు అడుగుతాడు ఎప్పుడైనా? నాకంటే బాగా ఎందుకు చదువుతాను అడుగుతాడు ఎప్పుడైనా? అడుగుతాను. కొట్లాడతారు అప్పుడు అట్లాంటి సందర్భంలో? ఉమ్. ఇద్దరు కలిసి ఆడుకుంటారా లేకపోతే విడివిడిగా ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు ఆడుకుంటారా? ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళే మిమ్మల్ని అడుగుతారా స్కూల్లో ట్విన్స్ అని? ఆ, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పెద్దనా మీ ఫాదర్? మా ఫాదర్. మీ ఫాదర్ పెద్ద వాళ్ళు మీ బాబాయ్ పిల్లలు అంతేనా? విక్టరీ స్కూల్ కరస్పాండెంట్ రామచంద్రరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. కౌల పిల్లలకు సంబంధించి ఇన్ని అడ్మిషన్స్ ఎట్లా అయినాయి, ఎట్లా స్కూల్లో వాళ్ళతో వాళ్ళు ఉండేటువంటి తీరు ఎట్లా ఉంటుంది, వాళ్ళ హావభావాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ చదువులు ఎట్లా ఉంటాయి, పిల్లలు ఎట్లా ఉంటారు క్లాస్లో కానీ స్కూల్లో కానీ, సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సాధారణంగా ఒకరిద్దరు కౌలను చూస్తేనే మనకు కొంత వాళ్ళ గురించి ఆసక్తి అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు, వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంది. ఇంతమంది పిల్లలు మీ స్కూల్లో ఉన్నారు, ఎట్లా ఉంటుంది సార్? Sir, actually, every child is a gift of God. If the kids are twins, it's double the joy. ఆ ట్విన్స్లో కూడా మళ్ళీ ఒకళ్ళు పాప ఒకళ్ళు బాబు అయితే దోస్ పేరెంట్స్ ఆర్ ప్రివిలేజ్డ్. అండ్ దీస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ కిడ్స్ ఒక 19 pairs స్కూల్లో ఉన్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక తర్వాత చెప్పాలంటే వాళ్ళని పొద్దున్నే డ్రెస్సింగ్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే కమ్ స్కూల్ యూనిఫామ్. ఏమైనా స్పెషల్ అకేషన్స్లో కలర్ డ్రెస్లో వస్తే గుర్తుపడడం చాలా కష్టం. టీచర్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, మేము కన్ఫ్యూజ్ అవుతుంటాము. క్వశ్చన్ పేపర్స్ ఇచ్చినాక ఇందాక ఇచ్చాం కదా మళ్ళీ ఏంటి అనే సిచ్యువేషన్ కూడా ఒక్కోసారి వస్తూ ఉంటుంది. తర్వాత ఈ ట్విన్స్ అందరు కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు 10-12 అట్లనే ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం 7 pairs కొత్తగా వచ్చింది కాబట్టి 19 pairs అవడం జరిగింది. సో ఇట్స్ ప్లెజెంట్లీ అమ్యూజింగ్ and little bit of confusing to deal with those kind of kids. ఎట్లా ఉంటాయి సార్ వాళ్ళ స్టడీస్ ఎట్లా ఉంటాయి, అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, అంటే ట్విన్స్ యాక్టివ్గా ఉంటారా అంటే పిల్లలు? ట్విన్స్ చాలా యాక్టివ్గా ఉంటారు, ఒక్కోసారి హైపర్ యాక్టివ్గా కూడా ఉంటారు. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్లో కొంత వేరియేషన్ ఉంది, కొంతమంది ఏమో సమానంగా చదువుతారు. సో మేము పెద్దగా దాని గురించి వరీ కాము. సో రిమైనింగ్ ఆల్ ఫన్ యాక్టివిటీస్ కానివ్వండి, గేమ్స్లో కానివ్వండి చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ట్విన్స్ని చూస్తుంటే. ఒకళ్ళని చూస్తేనే పిల్లల్ని ఎగ్జైటింగ్ ఉంటుంది, ఇద్దరు అదే కనబడితే ఇంకా చాలా డబుల్ అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడన్నా ట్విన్స్ అంతా కలిసి ఒకే చోట డిస్కస్ చేయడం అట్లాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయి? అసలు ఏమీ రాలేదు. యాక్చువల్గా ఈ ట్విన్స్ డే అని ఒక ప్రెస్ ఆయన ఫోన్ చేస్తేనే మాకు ఒక నోటీస్లోకి వచ్చింది. అప్పుడు లెక్క పెడితే వీళ్ళు 19 pairs ఉన్నారని మాకు అర్థమైంది. ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ సార్ ఎట్లా, అంటే పిల్లలు ట్విన్స్ ఇంతమందిని ఒక్క చోట మేము ఈ రోజు చూస్తేనే మాకు చాలా ఆసక్తిగా ఉంది, మీరు రోజు చూస్తుంటారు. ఇట్స్ రియలీ ఎగ్జైటింగ్. అంటే ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరు ఉన్నారా లేరా, ఒకళ్ళు వస్తే మేము అడుగుతాం ఇంకొకళ్ళు లేరు అని చెప్పేసి, సార్ వెనక వస్తున్నాడు ముందు వస్తున్నాడు అంటాం అనమాట. సార్ ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, డబుల్ అంటే మన సినిమాలు చూస్తేనే అవునా డబుల్ రోల్ ఉంటే అది ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు డబుల్ రోల్ చూస్తుంటాం మేము. సో ఇంతమంది కౌల పిల్లలకి చదువు చేస్తున్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు, రోజు ఇంతమంది పిల్లల్ని చూస్తుంటారు. ట్విన్స్ని ఇంత పెద్ద సంఖ్యలో ట్విన్స్ని ఒకే చోట చూడడం చాలా తక్కువ మందికి ఇట్లాంటి సందర్భం వస్తుంది. సో ఈ స్టాఫ్ ఎట్లా రెస్పాండ్ అవుతారు, పిల్లలు వీళ్ళ పట్ల ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు, చదువుల విషయంలో పిల్లలు ఎట్లా ఉంటారు, వాళ్ళ స్టడీస్ ఎట్లా ఉంటాయి, యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, రోజు వీళ్ళంతా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడదు. మేడం చెప్పండి, ఇంతమంది పిల్లలు ట్విన్స్ ఒకే చోట ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటింగ్ కూడా ఉందండి. రియల్లీ వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ దీస్ మెనీ ట్విన్స్ ఇన్ అవర్ స్కూల్. ఎట్లా ఉంటారు మేడం పిల్లలు మీతో, స్టాఫ్తో కానీ స్కూల్లో మిగతా పిల్లలతో ఎట్లా? అంటే మామూలు పిల్లలనే ఉంటారు, బట్ ఒక్కోసారి స్టాఫ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సో ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఒక థ్రిల్లింగ్. పిల్లలు అట్లా ఏదైనా సందర్భంలో కావాలని చేస్తారా మేడం, అంటే కన్ఫ్యూజ్ చేయడానికో సరదా పట్టించడానికో అట్లాంటి సందర్భాలు ఉంటాయి స్కూల్లో వస్తాయి? డెఫినెట్గా ఉంటాయండి. సో సిమిలర్గా ఉంటారు కాబట్టి ఒకళ్ళ నోట్స్ ఒకళ్ళు తీసుకురావడము, ఒకళ్ళ బోర్డు మీద ఒకటి రాసి టీజ్ చేయడము, ఇలాంటి ఫ్రెండ్స్తో జరుగుతూ ఉంటాయి. మేడం రోజు వీళ్ళకి మీరు పాఠాలు చెప్తుంటారు, వీళ్ళ నోట్స్ కరెక్షన్ చేస్తుంటారు, వీళ్ళ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళకు సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఎట్లా రెస్పాండ్ అవుతారు మేడం? అంటే సార్ ఇద్దరూ ఒకటేలాగా రెస్పాండ్ అవ్వటం అనేది ఉండదు, కాకపోతే బాండింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మధ్యలో. కొంచెం వే ఆఫ్ ఆన్సరింగ్ కానీ, వే ఆఫ్ రైటింగ్ కానీ, వే ఆఫ్ రెస్పాన్స్ కానీ ఇద్దరిది వేరువేరుగానే ఉంటుంది. మేము రోజు క్లాస్కి వెళ్తాం కాబట్టి ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాము. మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే కనుక కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మాకు కొంచెం తెలుస్తుంది, అంటే ఆన్సర్ రాయటం ప్రాసెస్ కూడా చేంజ్గానే ఉంటుంది కాబట్టి మేము ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సార్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంతమంది పిల్లలతో? ఇది ఒక అద్భుతం అండి. కౌల పిల్లల్లో మనం ఈ పాఠశాలలో నేను విద్యాబోధన చేస్తున్నందుకు మాత్రం చాలా ఆనందానికి లోనవుతున్నాను. నేను 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇందులో.
అద్భుతం అండి ఇది. 26 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 26 ఇయర్స్గా కూడా ఇంతమంది ట్విన్స్ని ఒకే చోట చూస్తున్నారు. ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళ అంటే వాళ్ళ ఉండే విధానం ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామూలుగా మనకు నలుగురు పిల్లలు ఉంటేనే ప్రేమ ఎక్కువైతే ఈయన పేరు ఆయన పేరని, ఆయన పేరు ఈయన పేరు అని చెప్తూ ఉంటాం. అంటే పెద్దాడా చిన్నాడా, చిన్నాడా పెద్దాడా. ఇప్పుడు ఇక్కడైతే ఇది ఒక అద్భుతమే. ఇక దీన్ని మనము అది అనుభవించాల్సిందే తప్ప వర్ణించలేము మాటల్లో. ఎప్పుడో ఒక చోట అరుదుగా కనిపించే కవల పిల్లల గురించి మాట్లాడుకోవడం సర్వసాధారణ విషయం. కానీ ఒకే చోట పెద్ద సంఖ్యలో కవలలు ఉంటే వారి గురించి మాట్లాడుకోవడం కాదు, చాలా సీరియస్గానే ఒక ఆసక్తికరంగా చర్చించుకోవడం అనేటువంటిది అయితే కొంత అరుదుగా కనిపిస్తుంది. అట్లాంటి సందర్భమే ప్రస్తుతం మనం ఉన్నటువంటి సందర్భం. నిజామాబాద్ జిల్లాలోని చెందూరులో ఒకే స్కూల్లో ఇంతమంది ట్విన్స్ ఒకే చోట చదువుకోవడం, వారంతా కూడా కలిసి ఉండడం, వారంతా కూడా తాము ట్విన్స్ అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేసుకోవడం, ఇదంతా కూడా కొంత కొత్త రకమైనటువంటి ఒక అనుభూతిని మనకు కలిగిస్తుంది. సో ఇట్లా ట్విన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అలవాట్లు కావచ్చు, వారు ఉండే తీరు కావచ్చు, వారు స్కూల్లో ఎట్లా స్పెండ్ చేస్తారు, ఇదంతా కూడా మిగతా బయట ఉన్నటువంటి ట్విన్స్కి కూడా కొంత ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఒకే స్కూల్లో దాదాపు 20 పేర్స్ ఒకే చోట చదువుతున్నటువంటి కవులకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.